వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక దెయ్యం కథ చెప్పండి అండి. అంత ఎక్కువ దయ్యం కాదు, కొంచెమే దయ్యం ఉన్న కథ చెప్పనా మరి? చెప్పండి. కథ అంతా దయ్యం లేదు, కొంతమేరే ఉంది. ఓహో. పూర్వం ఒక చిన్న ఊర్లో బంగారమ్మ అని ఒక అమ్మాయి ఉండేది, ఒక ఆవిడ. అంత కలిగిన కుటుంబం కాదు, సామాన్య కుటుంబీకురాలు. పిల్లకి బంగారమ్మ అని పేరు పెట్టారు. ఆ బంగారమ్మ పేరుకు తగ్గట్టు ఆవిడకి మహా బంగారం పిచ్చి. చిన్నప్పుడు పెళ్ళికి వాళ్ళ నాన్న ఏదో ఒక సూత్రాల తాడు పెట్టి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక చక్కగా బంగారం కొనుక్కోవచ్చు బాగా అనుకుంది. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్థితి లేని వాళ్ళు కదా, తాలూకా ఆఫీసులో గుమాస్తాగా ఉన్న వెంకటరమణ అనే అబ్బాయిని చూసి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈవిడ ఏ సందర్భం వచ్చినా బంగారం కొను, చంద్రహారం చేయించు, వంకీ చేయించు, వడ్డాణం చేయించు అడిగేది. ఏదో చిన్న నల్లపూసలు, ఓ పైమేళ్ళలోకి ఒక చిన్న గొలుసు, ఓ ఉంగరము, ఓ చెవులకు బుట్టలు అట్లాంటివి ఎప్పుడో చేయించేవాడు. చాలా తక్కువ, చిన్న చిన్న వస్తువులు. ఇవేముంది అందరికీ ఉండేవే. అయితే బంగారం అంటే ఆయన ఒకసారి కసిరి కేకలేశాడు. నేనేమన్నా జమీందారుని అనుకున్నావా? జమీందార్ గారి దగ్గర గుమాస్తాను, నేను తాలూకా ఆఫీస్ గుమాస్తాని. నా దగ్గర అంతంత బంగారాలు నా వల్ల కాదు. నువ్వు ఇంకోసారి అడిగావంటే మీ పుట్టింటికి వెళ్ళిపోవు, నువ్వు వాళ్ళు కొనిపెడతారేమో, కొనుక్కో అని కేకలేశాడు. దాంతో హతాసురాలు అయిపోయింది. ఏదో చిన్న 2 చిన్నాలు వస్తువులు మెల్లిగా చేర్చుకునేది తప్ప ఇంకా పెద్దవి చేయలేకపోయింది. ఒక కొడుకు పుట్టాడు కాలక్రమంలో వీళ్ళకి. వాడి పేరు గోవింద్. అయితే గోవింద్కి వాళ్ళ నాన్నలాగా చిన్న ఉద్యోగం కాదు, మంచి ఉద్యోగం లభించింది. లభించేసరికల్లా ఈ లోపల ఏమైంది, వాళ్ళ పక్కింట్లో ఎవరిదో పెళ్ళి అయితే ఆ పిల్లాడికి బోల్డ్ కట్నం ఇచ్చారు. బోల్డ్ కట్నం ఇస్తే వాళ్ళు ఏదో పొలం కొనుక్కున్నారు ఆ కట్నం డబ్బుతోటి. ఈవిడికి ఏమనిపించింది, మనవాడికి కూడా శుభ్రమైన ఉద్యోగం వచ్చింది, పిల్లాడు చెయ్యెత్తి ఎదిగాడు, మంచి సంబంధం వచ్చి బాగా డబ్బులు వస్తే బంగారం కొనుక్కుందాం. పిల్లాడి పెళ్లికి చంద్రహారము, వడ్డాణము ప్లాన్లో ఉంది ఆవిడ. సరే, ఏదో సంబంధాలు వస్తున్నాయి ఒకటి ఎర్ర. ఈ లోపల ఈ గోవింద్ ఏం చేశాడు, వాడి స్నేహితుడు పై ఊళ్ళో ప్రకాశం అని ఒకడు పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లికి వెళ్ళాడు. ఆ రోజుల్లో పెళ్ళంటే ఇప్పట్లాగా ఊరికే మొహం చూపించి భోజనం చేసి వచ్చే పెళ్ళిళ్ళు కాదుగా, 4 రోజులు వెళ్ళాలి. అక్కడ 3 రోజులు ఉండి వచ్చాడు. ఈ 3 రోజుల్లో ఏమైంది, ఈ అబ్బాయి వెళ్ళి దిగంగానే ఆ పెళ్లి కూతురి బాబాయ్ కూతురు, మేనమావ కూతురు, ఇంకో పిల్ల కమల, చక్కటి పిల్ల, ఎంత చక్కగా ఉందో, చేసుకుంటూ ఇట్లాంటి పిల్లనే చేసుకోవాలని భావించాడు. పెళ్ళికి 3 రోజుల ముందే వెళ్ళాడు ఈ అబ్బాయి. పెళ్ళైన మరుసటి రోజు వచ్చేద్దామనుకున్నాడు. ఈ 3 రోజులు, 2 రోజుల్లో ఈ పిల్ల వెనకాల తిరగటం మొదలుపెట్టాడు. పిల్ల చాలా చక్కటిది, చక్కగా వినయం వందనం ఉన్నాయి, మంచి పనిమంతురాలు. చూస్తే ఆ ప్రకాశాన్ని అడిగితే ఏమన్నాడు, వీళ్ళు చాలా పేదవాళ్ళురా, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, పేదవాళ్ళు, వాళ్ళని మీకేమీ కట్టం కానుకంటే, కట్టం కానుకేందుకు, ఇంత చక్కటి పిల్ల ఉంటే శుభ్రంగా పనిచేస్తోంది. ఆ రోజుల్లో పిల్లలకి చదువులు, ఉద్యోగాలు, ఆలోచనలు ఉండేవి కాదు కదా. వంట చేయటం, చక్కగా ఇంటి పని చూసుకోవటం, గుడ్డు గోదా అంటే మొక్కమోడు, మొగ్గుడ్డు గోదా, పిల్ల మేక వీటిని చూసుకోవటం వచ్చి లక్షణంగా ఉంటే చాలు. సంపాదనల ఆలోచనలు అసలు లేనే లేవు. మన కాలంలో కూడా తక్కువే, ఇప్పుడు కదా వచ్చినాయి అవన్నీ. సరే, ఏమైంది, ఆ పిల్ల తండ్రితోటి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే, నాయన పెళ్లి ఖర్చులు కూడా పెట్టుకోలేము మేము, మా వల్ల కాదు, మరి ఎట్లా పెళ్లి చేయాలో కూడా తెలియట్లేదంటే, పోనీ వీడి పెళ్లితో పాటే నా పెళ్లి కూడా చేసేయండి, ఇక్కడే నేను కూడా పెళ్లి చేసుకుంటానని ఆ ప్రకాశాన్ని ఒప్పించాడు. ఆ ప్రకాశం వాళ్ళది కలిగిన కుటుంబం. వాళ్ళు ఏమన్నారు, సరే పిల్ల నచ్చింది, ముహూర్తం మంచిది, ఎవరికైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏముంది, ఇంకో 2 పీటలు ఇస్తే అదే పురోహితుడు అదే మంత్రం చదువుతాడు, అదే భోజనాలతో సరిపోతుంది అని చెప్పి ఆ ప్రకాశం వాళ్ళ మావగారు తమ కజిన్ బ్రదర్ అయిన ఈ కమలా వాళ్ళ నాన్నతోటి ఒప్పించేసి పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసుకుని చక్కగా మర్నాడు కొత్త భార్యని అతని మామని వెంబడి పెట్టుకొచ్చాడు గోవింద్. తల్లి చూసి నిర్కాంతపోయింది. లోపలికి వచ్చాడు, అమ్మ ఇదిగోనే నీ కోడలు, సమయం లేదు, ముహూర్తం మంచిది, నా నక్షత్రానికి కూడా సూట్ అవుతుందని చెప్పారని పెళ్లి చేసుకొచ్చాను, ఇదిగో వీళ్ళ అమ్మా నాన్న అన్నాడు. సామాన్యమైన బట్టల్లో పసుపు తాడు, నల్లపూసలు తెప్పిస్తే ఏమీ లేని పిల్ల తల్లి కళకళ్ళాడుతోంది, కానీ మెళ్ళో చిన్నమంత బంగారం కూడా లేని పెళ్లి కూతుర్ని చూసేసరికల్లా నిర్ఘాంతపోయింది బంగారమ్మ. ఎవరెవరా పెళ్లి చేసుకోవటం ఏమిటి, ఓ కట్నం కానుక మంచి చెడు లేకుండా హాత్తేరి అని తెగదిట్టింది. తిట్టేసరికల్లా అత్తయ్య దండ పెడుతుంటే, ఎవతే నీకు అత్తపో బయటికి అంది కోడల్ని. వాళ్ళేమో అలాగా, అక్కయ్య గారు పిల్ల నచ్చింది మీ వాడికి, నేను కూడా అంత స్థితిమంతుణ్ణి కాను, ముహూర్తం బాగుందని కన్యాదానం చేసేసాము, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు అంటుంటే, ఎవరు నీకు అక్కయ్య గారు, పో బయటికి అని వాళ్ళని తిట్టింది.
వాళ్ళ అమ్మా నాన్నని తిట్టింది, పిల్లని తిట్టింది. గోవింద్ అన్నాడు, నువ్వు ఏమన్నా సరే ఈ అమ్మాయి నా భార్య, నేను వివాహం చేసుకొచ్చాను, ఈ పిల్లని ఇంట్లో పెట్టుకోవాల్సిందే. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఈ అమ్మాయి బంగారమ్మ భర్త ఉన్నాడు కదా వెంకటరమణ, ఆయనకి అనారోగ్యం వచ్చి ఉద్యోగం విరమించుకుని ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇల్లు నడవాల్సింది గోవిందుడితోటే. ఆ మొగుడు కనుక ఉద్యోగం ఉండి వాళ్ళ కథ నడుస్తుంటే ఆవిడ కొడుకుని పొమ్మనేది. ఇప్పుడు పొమ్మని అనలేదు, ఇల్లు వాడే నడుపుతాడు. కొడుకు పెళ్లి వల్ల రావాల్సిన కట్నం కానుక, బంగారం, చంద్రహారం, వంకి వడ్డాణాలన్నీ పోయినాయి. ఇక ఆ కోడల్ని 2 కళ్ళా చూసేది కాదు ఆ బంగారమ్మ, మండిపోయేది. దీనివల్లే నా బంగారపు సరదా తీరకుండా పోయిందని. పిల్ల ఇంటెడు పని చేసేది. ఇప్పుడు ఏం చేసేది? పని మనిషిని మానిపించేసింది. నువ్వే తిండిగా దండగా, మరి ఇప్పుడు నీ కింద ఈ పని మనుషులందరూ ఎందుకు అని గిన్నెలు దోమేదాన్ని మానిపించింది, గిన్నెలు కమలే దోమేది. బట్టలు ఉతికేదాన్ని మానిపించింది, బట్టలు కమలే ఉతికేది. ఆ పిల్లకి ఆ పనుల అలవాటు, చెరువుకెళ్ళి నీళ్లు తేవటాలు, బావిలోంచి నీళ్లు తోడి తొట్టెలు నింపటాలు, వంట చేయటము, సమస్తమైన పనులు చేసేది. బాగానే ఉండేది. ఈవిడికి ఈ ఊళ్ళు మంటగా ఉండేది. మంటగా ఉండి, నీకు ఇదే కాదు, నీకు ఇక ఒంటిపూట భోజనమే, నీ భోజనం కూడా మాకు ఎక్స్ట్రానే. పొద్దున పూట తింటాను వీలేదు, రాత్రిపూట పిల్లాడు ఉంటాడు కాబట్టి, కొడుకుంటాడు కాబట్టి వాడితో పాటే నువ్వు భోజనం చేయాలి. పొద్దున నీకు మెతుకు కూడా పెట్టననేసింది. వంట పిల్ల చేసేది, అత్తగారు మావగారు అన్నం తినేవారు, ఆయన తిని పడుకునేవాడు, ఒంటో బాగుండదు కాబట్టి. ఈవిడ చచ్చినా మా కోడలికి అన్నం పెట్టేది కాదు. పెట్టకుండా ఒక 10 రోజులు గడిచినాయి. ఈ 10 రోజుల్లో అబ్బాయి ఏదో కచేరీలో హడావిడిలో ఉండి బాగా గమనించలా. ఒక 10వ రోజుకి అప్పుడు తెలుసుకున్నాడు పిల్ల చిక్కిపోయిందని. ఇదేమిటి ఇంత చిక్కిపోయావు, నువ్వు ఇంత సన్నగా అయిపోయావు, జాకెట్ అంతా వదిలేపింది, రవికి ఎందుకు వదిలేయింది, ఇంత సన్నబడిపోయావేమిటి అని అడిగాడు. సమాధానం ఆవిడ అత్తగారు ఏం చెప్పిందంటే, ఒకవేళ గనక అబ్బాయికి ఈ విషయం చెప్పేవో దొంగతనం వంటగట్టి నిన్ను మీ పుట్టింటికి పంపించేస్తాను శాశ్వతంగా అని గట్టిగా చెప్పేసింది. ఇప్పుడు ఆ పుట్టింట్లో ఆ గతి కూడా లేదు. మొగుడు చక్కగా ముద్దుగా చూసుకుంటాడు, ప్రేమగా ఉంటాడు, మంచివాడు. ఇల్లు వాకిలి కళగా అన్నీ బాగున్నాయి. దీన్ని వదిలిపెట్టుకుని ఏం వెళ్తుంది పాపం? ఈ కాలం పిల్ల కాదుగా, నోరు మూసుకుని ఊరుకుంది. ఈ 10వ రోజు రాత్రి పెరట్లో కూర్చుని ఏడుస్తూ కూర్చుంది. ఆకలి, పుట్టింటికి వెళ్ళిపోవాలని ఉంది, తిండి సరిపోవటం లేదు దానికి. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే ఆ ఇంటి వెనకాల ఒక కానుగ చెట్టు ఉంది. ఆ కానుగ చెట్టు మీద ఎప్పటి నుంచో ఒక దయ్యం ఉంటుంది. అది రోజు వీళ్ళింటికేసి చూస్తుంది, కానీ ఇంట్లోకి వచ్చే ఆలోచన ఎప్పుడు చేయలే. ఈ పిల్ల ఏడుస్తూ కూర్చున్న పిల్లని చూసేసరికి లోపలికి వచ్చి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు ఏమిటంటే ఈ పిల్లకి అదంతా చెప్పింది. సరే అయితే ఆవిడేం చెప్పింది, నువ్వు రేపొద్దునే పుట్టింటికి వెళ్ళిపోతావు, ఇక నిన్ను చేర్చుకునేది లేదు అని గట్టిగా చెప్పేసింది అత్తగారు. అయిపోయింది, నేను పంపించేస్తానని. పుట్టింటికి వెళ్తే ఇంకా మళ్ళీ వెనక్కి మొగుడు దగ్గరికి రానివ్వదు. పుట్టింటి మీద బెంగగా ఉంది, వెళ్తే ఇంకా రానివ్వదు. ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే ఈ దయ్యం ఏమందంటే, సరే ఇవాళ నుంచి నువ్వు తినే 1000 మెతుకులకి 1 మెతుకు బంగారు మెతుకు అవుతుంది, నీ కంచంలోకి వస్తాయి, మీ అత్తకి ఈ సంగతి చెప్పు అని చెప్తే తెల్లవారు లేవగానే ప్రయాణం కట్టమని కోడల్ని కసిరింది బంగారమ్మ. అప్పుడు అత్త ఇదేం చెప్పింది, రాత్రి మా గృహదేవత పెరట్లో కనపడింది, అదొకటి చెప్పింది నాకు, దయ్యం అని చెప్పల. గృహదేవత ఏం చెప్పిందంటే, నేను 1000 మెతుకులు తింటే 1 బంగారు మెతుకు కంచంలో పడుతుందిట అనేసరికల్లా, ఇది గృహదేవత ఇన్నాళ్ళు ఏమైంది, ఇన్ని రోజుల నుంచి నేను ఊరికే మేపుతున్నాను అని తిట్టి, సరే చూద్దామని అన్నం పెట్టింది. మధ్యాహ్నం అన్నం పెడితే పిల్ల చక్కగా కడుపు నిండా అన్నం తినది. 2 బంగారు మెతుకులు కనపడ్డాయి. నేను కంతపోయింది ఆవిడ. అయ్య బాబోయ్, ఇన్ని రోజులు పోగొట్టుకున్నానే నేను దీనికి. ఇప్పుడు అది 2 రోజులు అన్నం తింది కదా, ఇది మొదటి రోజునే కనుక దీన్ని పొట్ట మార్చుంటే, మొదట కొన్ని రోజులు మామూలుగా పెట్టింది, తర్వాత కదా పగటిపూట అన్నం పెట్టడం మానేసింది. మొదటి రోజునే మార్చుంటే ఎన్ని మెతుకులు వచ్చేవో అని 2 మెతుకులు తీసుకుంది, జాగ్రత్త పెట్టుకుంది ఒక భరణలో. పొద్దున సాయంత్రం అన్నం తినేది పిల్ల. అది 1000 మెతుకులు అవ్వగానే ఓ బంగారు మెతుకు కంచం పక్కన ప్రత్యక్షమయ్యేది. అత్తగారి కోడల కంచం తనే తీసేది, ఆ మెతుకులు ఏరి పెట్టుకునేది. క్రమంగా ఆవిడ ఏం చేసింది, ఇది 2 మెతుకులే వస్తున్నాయి, ఇది ఇంతే తింటుంది, ఇంకొంచెం తినాలని బలవంతం చేయటం మొదలుపెట్టింది. 3000 మెతుకులు తింటే 3వ మెతుకు వస్తుంది అని బలవంతం చేయటం. రోజు అన్నం ఎక్కువ తినేసరికి వాళ్ళ పిల్ల ఆపసోపాలు పడిపోయేది. ఒకనాటి రాత్రి పిచ్చి కడుపులో నొప్పి వచ్చింది దానికి. ఈ బలవంతపు తిండి తినలేకపోతోంది. తొడ్లో కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. ఇప్పుడు మెతుకులు వచ్చేసరికల్లా, ఎప్పుడైతే బంగారం మెతుకులు వచ్చినాయో దీని పుట్టింటికి పోతుంది. ఈ సొమ్ము చచ్చినా కోడల్ని పుట్టింటికి పంపల. మధ్యలో పండగలు వచ్చినాయి, పబ్బాలు వచ్చినాయి.
పుట్టింటి నుంచి కబురు వచ్చింది. అయినా సరే పంపల, వాళ్ళు కొట్టేస్తారు మనకు వచ్చే బంగారం. ఆవిడ భరి నిండా పోసు పెట్టుకుంది వాటిని. ఏదో చేయించుకోవాలి రేపొద్దున. బంగారం ఉంది వీళ్ళ దగ్గర, అదేం బాలా ఉంటుంది. బలవంతం పెట్టుతుంటే ఒక పూట బాగా అన్నం ఎక్కువ తినేసి ఆపసోపాలు పడుతూ దానికి ఏదో నెల తప్పిందో ఏదో, ఇంకా వీళ్ళకి తెలియలే. చచ్చిపోతుంది పిల్ల తినలేక అన్నం. దొడ్లో కూర్చుంది, ఏడవటం మొదలుపెట్టింది. మళ్ళీ వచ్చింది పిశాచం, వాళ్ళ గృహదేవత. ఎందుకే అమ్మ ఏడుస్తున్నావు, మెతుకులు చాలేదా మీ అత్తకంటే? కాదు, నన్ను చంపేస్తోంది, ఇంకా తిను ఇంకా తిను అంటుంది. 3000 అవ్వకపోతే 3వ మెతుకు రాదు. ఆఖరి ముద్ద వదిలేస్తే ఒప్పుకోవటం లేదు. నా వల్ల కావటల్లా. మా అమ్మ మీద ప్రాణం లాగుతోంది. వెళ్ళనివ్వట్లేదు, పుట్టింటికి పోనివ్వదు. ఎందుకంటే ఆ మెతుకులు వాళ్ళకి దొరుకుతాయని అనుకుంటుంది. మనిషి మంచిదే, ఈ ఒక్క గుణమే ఆవిడ బంగారం పిచ్చి అనేసరికి సరే ఇవాళ నుంచి నీ బహుమతి కట్టు. రేపటి నుంచి మీ అత్త ఎన్ని పూటలు అన్నమానైతే అన్ని బంగారు కాసులు లభిస్తాయి, మెతుకులు కాదు కాసులు అని చెప్పేసరికల్లా తెల్లారి పొద్దునే లేచింది కమల. నిద్ర లేచి అత్తయ్య రాత్రి మా గృహదేవత వచ్చింది, మరేమో నన్నేమో పుట్టింటికి వెళ్ళమంది. ఇక నాకు మెతుకులు రావుట, నా వరం అయిపోయిందిట. మీకే మీరు ఎన్ని పూటలు తిండి మానేస్తే, రోజులో ఎన్ని పూటలు తిండి మానేస్తే అన్ని బంగారు కాసులు కంచం బోర్లించి పెడితే కంచ కింద ఉంటాయి అనేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. అవునా అంది. గృహదేవతను నమ్మాలి. ఇంతకుముందు బంగారు మెతుకులు ఒప్పే అయ్యింది కదా. సరే నువ్వు వెళ్ళు, నువ్వు పుట్టింటికి వెళ్ళవే అని బండి కట్టించి, ఎందుకంటే ఇంకా కోడలతోటి ప్రయోజనం లేదు, అది ఎక్కడున్నా ఒకటే. ఈ అబ్బాయి ఏం చేశాడు, గోవింద్ కూడా భార్య మరీ ఏడాది అయిపోయింది పాపం, దానికి అమ్మా నాన్నని చూడాలని ఉంటుందిగా, చిన్నపిల్లని పెళ్ళాన్ని పంపించేసి. ఈవిడేం చేసింది, ఆ పూట పొద్దున అన్నం మానేసింది. సాయంకాలం కంచం ఎత్తేసరికల్లా కంచ కింద బంగారు కాసు నిర్ఘాంతపోయింది. అయ్య బాబోయ్, బంగారమే ఇంత కాసు. అంతకుముందు మెతుకు ఎంత ఉంటుంది, మెతుకు సన్నగా ఇంతే ఉంటుంది, ఇది చాలా బాగుంది. కాసు తీసి డబ్బీలో వేసింది. మర్నాడు ఏమనుకుంది, 2 పూటలు మానేద్దాం అని చెప్పి 2 పూటలు మానేసింది. 2 బంగారు కాసులు వచ్చింది, ఆ 2 డబ్బాలో వేసుకుంది. పుట్టినప్పటి నుంచి తింటున్నాం వెధవన్నాం, ఓ 3 పూటలు తినకపోతే ఏమవుతాను నేను, ఏం కాదని 3 పూటలా మానేసింది. మానేస్తే ఆ కంచం దగ్గరికి వెళ్ళి వంగి తీసుకోవటానికి కూడా సత్తు చాలే ఆవిడికి. ఈ నీరసంగా ఈడుస్తూ పోయి 3 కాసులు తీసుకుంది. 4వ రోజు మానేసేసరికల్లా మరి అన్న మానేసేసరికి ఏమవుతుంది, ఓపిక ఉండద్దు. ఇక కళ్ళు తిరిగిపోతున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి, పని చేసే సత్తా లేదు. పని చేసే పిల్లేమో పుట్టింటికి వెళ్ళింది, కోడలు లేదు, గూట్లోకి వచ్చినాయి. కొడుకుని అడిగింది, ఒరే నువ్వు ఒకసారి మన వైద్యుడు గారి దగ్గర, ఊళ్ళో వైద్యుడు ఉన్నాడు కదా, ఆయన అడిగి జావ కానీ మజ్జిగ కానీ ఏదైనా అన్నానికి భిన్నం తీసుకుంటే అది భోజనంతో సమానం అవుతుందా అవదా కనుక్కో. మజ్జిగ తాగైనా బతుకుదాం అనుకుంది, మజ్జిగ తాగి బంగారు కాసులు సంపాదించాలి అనేసరికల్లా వీడు పరిగెత్తుకుంటూ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఏమిటి ఇదేం ప్రశ్న ఇటా అడుగుతుంది ఏంటి అమ్మ అనుకున్నాడు. వాడికి తెలియలా, అమ్మ నీరసంగా ఉందని తెలుస్తోంది కానీ ఆవిడ ఎందుకు నీరసంగా ఉందో వాడికేం తెలుసు. భర్త ఏమో పడుకుంటాడు, ఆయన చూడటల్లా ఆవిడ అన్నం తిన్నదో లేదో. వెళ్ళేసరికల్లా వైద్యుడు అన్నాడు, మంచినీళ్ళు తప్ప అన్నీ భోజనమే, మజ్జిగ భోజనమే, పాలు భోజనమే, జావా భోజనమే, మంచినీళ్ళు ఒక్కటే భోజనం కాదు. మంచినీళ్ళతో ఎంతసేపు ఉంటారు. కానీ 5వ రోజు 6వ రోజు వచ్చేసరికల్లా మంచాన పడిపోయింది ఆవిడ. గుడ్లు తేలేసేసింది, బొక్కబోర్లా పడిపోయింది. పడిపోయేసరికల్లా నిర్ఘాంతపోయాడు. ఏమిటి అమ్మ ఇట అయిపోయిందని గబగబా తండ్రిని లేపి, నానా అమ్మని చూసుకో, ఒక మాట నేను వెళ్ళి వైద్యుడిని గాకేసుకొస్తానని. ఈ లోపల పక్కింటి పిల్లాడు ఎవడో ఉంటే, ఒరే నాయన ఎడ్ల బండి ఏదైనా వెళ్తుంటే చూసి ఆగమేఘాల మీద మా అత్తారింటికి వెళ్ళి మా ఆవిడ్ని తీసుకురా, మా అమ్మకి ఏదో అయిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది అని కబురు చేశాడు. కబురు చేసి వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు. వైద్యుడికి ఏమో అంతుపడుతుంది, ఇంత పిచ్చ నీరసం ఈవిడికి ఎందుకు వచ్చిందో వైద్యుడికి తెలియలా. ఆయనకు అర్థం చెబితే కాదు, నేను అన్నం తింటలేదని చెప్తే కదా. ఆవిడ ఆ పరిస్థితుల్లో కూడా ఈ బంగారు కాసులు వస్తున్నాయంటే ప్రజలకు తెలిసిపోతే ఎట్లా, నోట్లోంచి మాట కూడా లేదు, పడిపోయింది అంతే. ఈ వైద్యుడు వచ్చి మాట్లాడి చేసి వెళ్ళి ఆయన ఏదో పొట్లాలు ఇచ్చేసరికి ఈ బండి మీద వెళ్ళిన కుర్రాడు ఒక 2 గంటల్లో 3 గంటల్లోనో కమలని వాళ్ళ ఇంటి నుంచి బండి ఎక్కించుకు తీసుకొచ్చేసాడు. ఈ కమలు రావటం మంచానికి అంటుకుపోయి గూట్లోకి వచ్చిన అత్తగారి చూడగానే భోర్మని, అయ్యో అత్తయ్య ఇట అయిపోయావేమిటి అత్తయ్య అని కావలించుకునేసరికి ఈవిడికి బంగారం కంటే కావలింత ఎక్కువగా తోచింది. ఎవరంటారు మన్ని, అదే కదా, నువ్వు ఇలా ఎందుకు అయిపోయావు, అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది అంటారా? 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఎవరంటారమ్మా, పిల్లలే కాదు అనేది. అది అనేసరికల్లా ఆవిడ కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. అయ్యో అత్తయ్య నీరసం పుట్టిందండి అని గబగబా బియ్యం వేయించి అంత జావ చేసి పట్టించింది.
ఆ జావ తాగేసరికి ఓపుకొచ్చింది ఆవిడకి. ఓపుకొస్తే కోడలు అడిగింది, ఏం చేసావు అత్తయ్య, ఎందుకు ఇట్లా అయిందంటే, కాదే అమ్మ, ఒక పూట మానేస్తే ఓ కాసు వచ్చింది, 2 పూటలు మానేస్తే 2 కాసులు వచ్చాయి, 3 పూట్ల మానేస్తే 3 కాసులు వస్తాయి కదా, వడ్డాన్నము వంకి చేయించుకోవచ్చు అనుకున్నాను, అన్నం మానేసేసరికి నిస్త్రాన్ని వచ్చింది అని అనేసరికి కోడలంది, అవన్నీ చేయించుకోవడానికి నువ్వు బతికుండద్దు, అదే కదా. చేయించుకుని పెట్టుకుంటే అందం ఉండాలి కదా మనిషికి, ఆ మాత్రం మటసంగా ఉంటే ఓ వస్తువు పెట్టుకున్నా అందం చందం, నువ్వు ఇట్ట అయిపోతే ఇంకేం వస్తువు అందం అత్తయ్య అని ఆవిడకే అనిపించింది. పిల్ల గబగబా 4 పనులు చేసేసింది. సాయంకాలం అయ్యేసరికి వేడివేడిగా అన్నం వండేసి అత్తగారికి అన్నం పెట్టింది. కాసులు లేవు, ఏం లేవు. ఆవిడకి అనిపించింది, అన్నం కదా మనకు కావాల్సింది, వెధవ బంగారం, ఎప్పుడో ఒక్కసారి ఒక పేరెంటానికి పెట్టుకెళ్ళే వస్తువుల కోసం నిత్యం ఉండవలసిన అన్నాన్ని వదిలేసుకుని దీపంలా ఇంట్లో ఉండాల్సిన కోడల్ని నానా హింస పెట్టి నేనేం సాధించాను అనుకుని ఆ గృహదేవత ఎవరో ఆవిడకు ఒక దండం పెట్టి అప్పటి నుంచి ఈ పద్ధతి అంతా మానేసి ఆ మెతుకుల్ని ఆ కాసుల్ని అన్నీ కరిగించి కోడలికే వంకి వడ్డాణము చంద్రహారాలు చేయించి కళ్ళగా పెట్టి చూసి బాగుందమ్మా అని నోరు మూసుకుని ఊరుకుంది. బంగారం భ్రమ తీరిపోయింది. అన్నం కంటే బంగారం ఎక్కువ. అదే కదా కదా, బంగారు కణికలు మింగలేం కదా మింగలేం ఎవరైనా కదా. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.